నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఇక ఈ యుద్ధం ముగింపెప్పుడు? ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. బట్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాహం మాత్రం తీరట్లేదు. దిల్ మాంగే మోర్ అంటోంది. ఆ దాహం తీరట్లేదు. యురేనియం నిల్వలని అమెరికాకు అప్పజెప్పేంత వరకు ఇరాన్ను ఖచ్చితంగా మేము దెబ్బ కొడుతూనే ఉంటాం. ఇరాన్ను పూర్తిగా నాశనం చేస్తాం, టెహరాన్ను లేకుండా చేస్తాం, ఎంతకైనా తెగిస్తాం, దాడులకు దిగబడతాం. ఒప్పందం కుదరకపోతే ఇరాన్ను నాశనం చేస్తాం, ఇరాన్ నాశనం అవుతుందంటూ కూడా హెచ్చరిస్తున్నారు. మరోవైపు ట్రంప్ వ్యవహార శైలికి, ట్రంప్ ఇగోయిస్టిక్ బిహేవియర్కి అండ్ దిస్ ఇగోయిస్టిక్ వార్కి ప్రపంచం మొత్తం కూడా నిరసనలు తెలుపుతున్నారు. ఈవెన్ అమెరికాలో లక్షలాది మంది ప్రజలంతా రోడ్లపైకి వచ్చి ట్రంప్కు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారు. బట్ ట్రంప్ మాత్రం ఎప్పట్లాగానే బిహేవ్ చేస్తున్నారు. లొంగకపోతే, యురేనియం నిక్షేపాలను అప్పజెప్పకపోతే షరతులకు అంగీకరించాల్సిందే. సో అణ్వాయుధాలు ఉండడం ఇరాన్ దగ్గర తనకిష్టం లేదు. ఇరాన్ నాయకులు వాటిని వదులుకుంటారని ట్రంప్ తాను నమ్ముతున్నానని ఇరాన్కు ఒక వార్నింగ్ ఇచ్చారు. తన ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో మీడియాతో మాట్లాడుతూ, ఒకవేళ ఇరాన్ ఆ పద్ధతి చేయకపోతే వాళ్ళకు ఆ దేశమే మిగలదు, వారేమీ చేయలేరు, వాళ్ళకు ఏమీ మిగలదు అని ట్రంప్ చేస్తున్నట్టు కామెంట్. అంతేకాదు, ఇరాన్ చమురును తీసుకోవడం అంటే నాకు చాలా ఇష్టమైనటువంటి విషయం. ఇరాన్ చమురు మీద నియంత్రణ సాధించాలని కోరుకుంటున్నా అని ట్రంప్ చెప్పడం జరిగింది. నిజం చెప్పాలంటే బహుశా మనం కర్గ్ ద్వీపాన్ని కూడా స్వాధీనం చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు. చాలా అవకాశాలు ఉన్నాయి ఇరాన్ను స్వాధీనం చేసుకోవాలన్నా, ఈవెన్ హర్మూజ్ను స్వాధీనం చేసుకోవాలన్నా. కానీ ట్రంప్ వ్యవహారం ఎటుపోతోంది? ట్రంప్ పైన ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచం ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడబోతోంది. ఇరాన్ అంతకు మించి గాండ్రించి గర్జిస్తోంది. ట్రంప్ అనుకున్నది ఒకటి, వెనుజులా లాగా ఈజీగా అవుతుంది అనుకుంటే, బట్ ఈరోజు ఇరాన్ విషయంలో కొరివితో తలగొక్కున్నటువంటి పరిస్థితి ట్రంప్కి ఎదురవుతోంది. ఇద్దరి మధ్య ఈగోకి, పంతానికి ప్రపంచం కుదేలవుతోంది. బండారు రామ్మోహన్ రావు గారు మనతో పాటున్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. శ్రీకాంత్ గారు నమస్తే. సో ట్రంప్ ఒకటే అంటున్నారు, ఇరాన్ చమురు స్వాధీనం చేసుకోవాలా, నా టార్గెట్ అదే, నాకు ఇష్టమైనటువంటి కోరిక అది. తో పాటు యురేనియం నిక్షేపాలను కూడా మాకు అప్పచెప్పాలి అని మాట్లాడుతున్నారు. యురేనియం నిక్షేపాలు ఇంకా ఉన్నాయా? ట్రంప్ కోరికను ఎట్లా చూడాలి? ఈలోపు ప్రపంచం ఎటుపోబోతోంది? ఆర్థిక మాంద్యం పూర్తిగా కుప్పగోలుతోందని ఇప్పటికే ఈజిప్ట్ లాంటి దేశాలన్నీ కూడా మాట్లాడుతున్నాయి. ఏం సార్ పరిస్థితి ఎట్లా ఉండబోతోంది? శ్రీకాంత్, మీకు అట్లాగే రాజనీతి ప్రేక్షకులకు నమస్కారం. నమస్తే అండి. నాకు ఇష్టం కనుక నేను తీసుకుంటా అంటే, నువ్వు రాజువు కాదు, అమెరికా ప్రజలే తిరగబడి నువ్వు రాజువు కాదని తిరగబడుతున్నా చూస్తున్నాం మనం. కనుక సమస్య లేదు. అంటే నాకు ఇష్టం కనుక తీసుకుంటా అంటే, నీ ఇష్టం ఉన్న ప్రజలు ఏది చేస్తారా అంటే, వెనకటి రాజులు ఉండేవాళ్ళు రోడ్డు ఎమ్మడి పోతుంటే, బజార్లో ఎమ్మడి పోతుంటే ఏ కన్య మీద కన్ను పడితే ఆ కన్యను సొంతం చేసుకుందాం అనుకునేవాడు. ఇరాన్ చమురు ఇష్టంగా కన్య స్వాధీనం చేసుకుంటా, నేను సొంతం చేసుకుంటా, ఎవరిష్టం కాదు కదా. వాళ్ళ సార్వభౌమాధికారం ఉంది, వాళ్ళ దేశం వేరే, వాళ్ళ దేశం వాళ్ళ ఇష్టం ఉంటది. కానీ నీ ఇష్టం ప్రకారం నేను తీసుకుంటా అంటే ఎట్లా అంటున్నాడు. నాకు పురాణాల్లో కథ గుర్తొస్తుంది శ్రీకాంత్. వశిష్ఠ మహాముని అత్యంత ప్రతిభా సంపన్నుడు, విజ్ఞాని. అందరికి అప్పుడు రాజుగా ఉన్న విశ్వామిత్రుడు, అప్పుడు రాజుగా ఉండే, ఇంకా రాజరేషిగా మారలే, కలిపెట్టి రాజరేషిగా మాట్లాడలే, అయితే మారలే. అప్పుడు పోతే సైన్యం అంతా పరివారం తీసుకొని పోతాడు. వశిష్ఠ మహాముని దర్శనం చేసుకొని ప్రసన్నం చేసుకున్న తర్వాత వెళ్ళిపోతావు అంటాడు. అప్పుడు వశిష్ఠ మహాముని భోజనం చేసి వెళ్ళండి అంటాడు. వశిష్ఠ మహాముని భోజనం చేసి వెళ్ళాలంటే ఋషి ఈయన భోజనం ఏం పెడతారని, వద్దులేని మేము ఇంతమంది ఉన్నాం కదా పోతాబట్టి ఎంతమంది ఉన్నా సరే భోజనం పెడతా ఉండండి అంటాడు. ఎందుకంటే ట్రంప్ పద్ధతి అట్లా ఉన్నది. అనగానే ఏం చేస్తారంటే, వెంటనే పెడతారా చూద్దాం అనుకుని సరే అంటాడు. సరే అనగానే ఎట్లా పెడతారు మరి, ఇంతమంది సైన్యము, ఇంతమంది రాజు యొక్క పరివారం అంతా అని అనుకుంటే, ఒక నిమిషంలో కామదేవుని వినిపించి, అమ్మ వీళ్లకు అవసరమైన ఎవరికి ఏ ఇష్ట పదార్థం ఉందో అవన్నీ సృష్టించు అని చెప్తాడు వశిష్ఠ మహాముని. వెంటనే ఆయనతో సృష్టిస్తారు. ఎవరికి ఏ ఇష్టమైన పదార్థం నిమిషాల్లో తయారైతే, వాళ్ళు స్నానాలు చేసి వచ్చాక రెడీ ఉంటాయి, విషయాలు వేసి ఉంటాయి, వడ్డిస్తారు, అయిపోయింది. తర్వాత ఈ విశ్వామిత్రుడికి ఒక దుర్బుద్ధి పుడుతుంది. నేను ఇంత రాజును గాని నిమిషాల్లో ఇంత పంట తయారు చేసిన కామధేను నా సొంతం అయితే ఇంకా బాగుంటది కదా. ఇప్పుడు కామధేను ఏది చమురు, ఇక్కడ ఇరాన్ చమురు. రాజేమో ట్రంప్, ఇటు పక్కనేమో వశిష్ఠుడు లాంటి వాడు, ఏది ఇరాన్ అధ్యక్షుడు కానీ ఎవరుంటే వాడు.
అప్పుడు ఏమంటాడంటే నాకు ఇష్టమైంది నేను తీసుకుపోతాను. దానికి రాజఋషి కూడా ఒక మంచి మన విశ్వామిత్రుడు కూడా ఒక మంచి లాజిక్ చెప్తాడు. విలువైన వస్తువు ప్రపంచంలో ఈ దేశంలో ఏదున్నా అది నాదైతే నేను రాజును కదా. ఉమ్. ఇప్పుడు మునుసు ఖనిజాలు సంపద దొరికితే ఎవరికి ఇవ్వాలి మనం? భారత ప్రభుత్వానికి అప్పచెప్తాం. తెలుసు కదా అవును మీకు? అవును అవును అట్లా అంటే రాజ్యంది భూమి కూడా రాజ్యంది. భూసేకరణ చేస్తారు. రాజ్యం ఏమంటది? ఇది హక్కు ప్రజా సౌకర్యం కోసం ఈ భూమిని తీసుకుంటా అంటది. అట్లా ఒక శ్లోకం చదువుతాడు. శ్లోకం జ్ఞాపకం వస్తలేదు కానీ ఏమంటాడంటే నాది రాజుది కదా ఇది, నీ దగ్గర ఏది ఉంది నాదే అవుతుంది కనుక నాకు కావాలి, ఇష్టమైతుంది, నాకు ఇష్టమైతుంది, నేను తీసుకుపోతా, నాకు ఈ సంపద కావాలి కామధేను అంటాడు. అవును అప్పుడు వశిష్ఠుడు ఏమంటాడు అంటే అది నేను ఇవ్వను కనుక ఇవ్వను, నాకున్న ఆస్తి అది, నాకు కామధేను ఉంటే పొద్దున్న లేవని యజ్ఞయాగాదాలు చేసుకోవడానికి కానీ నాకు ఆహారం పాలు తాగడానికి కానీ అన్నిటికీ అది కామధేను ఉంటే ఆఖరి పేడ అలకడానికి యజ్ఞశాల అలకడానికి కూడా పేడ కావాలి, అన్నిటికీ అది పనికి వస్తుంది కనుక నాకు పనికి వచ్చే వస్తువు మీరు ఎట్లా తీసుకుంటారు అని అంటాడు. సమస్య అయితే నేను రాజును తీసుకుపోతా అంటాడు. బలవంతంగా సైన్యాన్ని తరలిస్తాడు, అన్నం పెట్టి వాడు సున్నం పెట్టి తీసుకుపోతాడు. తీసుకుపోతుంటే ఆ కామధేను ఏం చేస్తాను వెనక్కి వచ్చి అడుగుతుంది. ఏమని? వశిష్ఠ మహర్షిని ఏమని, మీరు నన్ను విడిచిపెట్టారు ఆయనకు, లేకపోతే బలవంతంగా తీసుకుపోతున్నారు, రెండిట్లో ఏదని చెప్పండి అంటారు. నేను విడిచిపెట్టలేదు, నువ్వు బలవంతంగా పోతున్నావా అనేదాన్ని నువ్వు నిర్ణయం చేసుకో, కానీ నువ్వు ఇష్టం లేక నువ్వు పోతలేవు, నాకు నేను తప్పు చేస్తే నేను విడిచిపెట్టేవాడి, నువ్వు తప్పు చేసిపోతలేవు, నేను విడిచిపెట్టలేదు, ఉమ్. సంగతి చూడు అంటాడు. అప్పుడు ఆవు ఏమంటది అంటే మంచిది, ఆ సంగతి చూస్తా, నన్ను ఒక కోరిక కోరమంటది. అప్పుడు ఏమంటాడంటే అంత సైన్యానికి డబుల్ సైన్యాన్ని సృష్టించు అని చెప్పి వశిష్ఠుడు అంటాడు. ఆ కామధేను ఏం చేస్తుంది, నోట్ల నుంచి కొంత సైన్యం వెళ్తుంది, రకరకాల వస్తువుల నుంచి సైన్యం వెళ్ళి వాళ్ళందరినీ మట్టు పెడతారు. అందరినీ కూడా విశ్వామిత్రుడు ఒక్కడి మిగుతాడు, ఒక రాజు కొడుకు విశ్వామిత్రుడు కొడుకు ఒక్కడి మిగుతాడు. విశ్వామిత్రుడు 100 పుత్రులు చంపేస్తాం. అవును ఇది కామధేను సృష్టించిన సైన్యం అంతా చంపేసినాక విశ్వామిత్రుడు ఏమంటాడంటే ఇక వాడికి కోపం వస్తుంది. కోపం వచ్చి ఆ మిగిలిన కొడుకు రాజు పట్టాభిషేకం చేసి అక్కడనే అదే యజ్ఞం అక్కడనే చేసేసి నువ్వు వెళ్ళిపోరా, రాజు 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 అంటే వారసుడు కావాలి కదా, నువ్వు ఒక్కడి మిగిలిన నువ్వు, నేను వీడి సంగతి చూసుకుంటా, వశిష్ఠ మహాముని ఎంత సంపన్నుడు అయిండో, ఎంత తపస్సు సంపన్నుడు, అంత తపస్సు నేను చేస్తా అని అప్పుడు తపస్సు చేసి రాజు ఋషిగా మారుతాడు. నేను అక్కడ దాకా కథ ఇక్కడికి ముగిస్తా అంటే ట్రంప్ ఏం చేస్తున్నాడు, కామధేను లాంటి దాన్ని తీసుకుంటా అంటున్నాడు. ఇరాన్ ఇవ్వనంటుంది కదా కదా అందుకని విశ్వామిత్రుడిలాగా కోపం వస్తే ఏమైతుంది, భస్మైపోతాడు, లేకపోతే త్రిశంకు స్వర్గంలో ఉంచిపోతాడు. ఇప్పుడు సరిగ్గా ట్రంప్ కూడా త్రిశంకు స్వర్గంలో ఉన్నాడు శ్రీకాంత్. ఎట్లా అంటే అంటే ఈ ఇరాన్ తో ఈ యుద్ధం తొందరలో ముగించే అవకాశాలు ఉన్నాయి, చర్చలు చేస్తున్నాం, షరతులు పెడుతున్నాం అని చెప్పేసి ఒక మేకపోతు గాంభీర్యాన్ని ట్రంప్ చూస్తున్నా కానీ వెనుజులాలో జరిగినటువంటి ఈజీగా ఇరాన్తో కూడా జరుగుతుంది అనుకొని పొరపాటు పడ్డాడు. బట్ ఇరాన్లో గతంలో ఉన్నటువంటి వ్యతిరేకత పూర్తిగా పోయి ఇరాన్ మొత్తం కూడా ఒక ఐక్యమత్యంతో ఉండి ఈరోజు రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి ఒకటైతే సొంత దేశంలోనే ట్రంప్కు నిరసనగా వ్యతిరేకత ఎదురవుతోంది. సో అది మరి ఆయనకు కనీసం చీమగొట్టినట్టు తల్లో పేను వారినట్టు కూడా ట్రంప్ కనిపించట్లేదు. బట్ పాయింట్ ఏంటంటే ఇరాన్ కూడా అదే మాట చెప్తోంది, మా దగ్గర ఇంకా శక్తి ఉంది, మేము ఖచ్చితంగా ఇంకా నిలబడి పోరాడతాం, చివరి శ్వాస వరకు కూడా పోరాడతాం అని చెప్పేసి ఇరాన్ చెప్తోంది. మేము ఏమంటున్నారంటే అటు నెతన్యాహుకు ట్రంప్కు గుణపాఠం చెప్తామని చెప్పేసి ఇరాన్ మాట్లాడుతుంది. ఇప్పటికీ కూడా ఇరాన్ అదే కామెంట్ మీద నిల్చొని ఉంది. సో ఇది ఎటువైపు వెళ్ళబోతోంది, ఎట్లా చూడొచ్చు? మొదలు పెట్టడం అమెరికా వంతైంది, ముగించడం వాళ్ళ చేతిలో లేదు. అదే కదా సమస్య. ఇప్పుడు సైన్యం కూడా వశిష్ఠ మహామునికి ఎదురు పోవద్దు అని సైన్యమును మంత్రులు చెప్తారు విశ్వామిత్రుడికి, వినడు. ఏమిదే వెనిజులాను ఎట్లా ఊహించుకుంటూ ఇరాన్ అంటే తప్పు కదా. గతంలో అసలు అమెరికా ఏ యుద్ధం మొదలుపెట్టినా ఎక్కడన్నా గెలిచిందా చెప్పండి? ఇరాక్ తో గెలిచిందా? సద్దాం హుస్సేన్ చంపగలిగిండ్రు కానీ ఇరాక్ తో గెలవలేకపోయింది. అట్లానే అఫ్ఘాన్, కాంబోడియా, కంపోచియా వాటి విషయంలో చూడండి, ఆఖరికి ఆఫ్ఘనిస్తాన్ లో భంగపడి వచ్చిన సంగతి చూడండి. ఈ ప్రపంచంలో ఇప్పటిదాకా అమెరికా అధ్యక్షుడు ఎవడైనా ఉండనియండి, ఇవాళ ట్రంప్ ఉన్నాడు, కొంచెం బోలాబాలా ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. గతంలో ఉన్న వాళ్ళు డిప్లొమాటిక్ వ్యవహరించిన అధ్యక్షులు ఎవరు కూడా బుష్ తో సహా, అప్పుడు బుషే కదా సీనియర్ బుషే కదా ఇరాక్ తో యుద్ధం చేసింది. కనుక మధ్య ఆసియాలో కానీ ప్రపంచం మొత్తం ఎక్కడ యుద్ధం మొదలు పెట్టినా అమెరికా ఎక్కడ గెలవలేదు. ఇది కూడా అంతే. వెనుజులా అంత ఈజీగా ఇది పోద్ది అనుకున్నాడు కాదు. అంతేందుకు ఇప్పుడు మరి అమెరికా అవాక్స్ విమానాన్ని ధ్వంసం చేసింది చూసింది కదా. ఇప్పుడు ఏమంటుంది అమెరికా, మేము భూమార్గం ద్వారా వస్తామన్నాడు, మీ భూమార్గం ద్వారా రాండి, ఒక్క అడుగు కూడా మిమ్మల్ని ముందటి వేయకుండా చేస్తామంటున్నారు. అందుకని ఎప్పుడు నేను చెప్తుంటాను శ్రీకాంత్, రాజు కంటే మొండివాడు బలవంతుడు. వీడు ఆత్మత్యాగాన్ని సిద్ధమైనాడు. ఇప్పుడు వాడు ఒక్కటి చేస్తే వీడు 2 చేయొచ్చు. కానీ ఏమైంది అంటే దానివల్ల అమెరికా మొత్తం నాశనం అయిపోద్ది కదా. అందుకని అమెరికాలో ఇప్పుడు ఫస్ట్ టైం మళ్ళీ ప్రపంచంలో ఎక్కడ లేనంత తిరుగుబాటు వస్తున్నాయి. గతంలో 2500 చోట్ల 5 లక్షల మంది 10 లక్షల మంది, ఇవాళ లక్షలాది 1 కోటి మంది దాకా తిరగబడుతున్నారు. 90 లక్షల మంది అంటున్నారు, 1 కోటి అంటున్నాడు, 1 కోటి మంది దాకా తిరగబడుతున్నారు. 3500 చోట్ల మనకు నిరసనలు వ్యక్తమైంది. మీ పట్టు కోసం, మీకు ఇష్టమైన దానికోసం మేమెందుకు బలి కావాలని వాళ్ళు అంటున్నారు.
అంతెందుకు ఇటు సార్ పక్క వీటితో గల్ఫ్ పాటు దేశాలన్నీ మేమెందుకు బలిగాలని వాళ్ళు అంటున్నారు. ఇప్పటికే అమెరికాలో కూడా గ్యాసోలిన్ రేటు పెరిగిపోయింది, బ్యారెల్ల రేటు పెరిగిపోయింది. ఈ గల్ఫ్ దేశాలతోటి, సౌదీ అరేబియా లాంటి గల్ఫ్ దేశాలతోటి ట్రంప్ ఇంకెంతకాలం యుద్ధాన్ని కొనసాగించగలుగుతారు? ట్రంప్ ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి, ఎట్లా చూడొచ్చు? ఒంటరిని అయిపోయాను ఎటు పోను అని ఒక పాట ఉన్నది వెనకటి ఎన్టీ రామారావు గారి పాట. అట్లాగే ఉన్నది పరిస్థితి. ఎందుకంటే చాలా పడతా. ఎందుకంటే ఇప్పుడు ఇంటా బయట మొత్తం సవాళ్ళు ఎదుర్కొంటున్నాడు ట్రంప్ అంటే అధ్యక్షుడు. ఇంట సలహాదారులు సహా ఇది తప్పు చేసిండు, వద్దు అంటే నా ఇష్టం నేను చేయమంటే పొండి అన్నాడు కదా. ప్రజలు తిరగబడుతున్నారు, సలహాదారులు కూడా తప్పు చేసిండని ఒప్పుకుంటున్నారు. ఇటు పక్క తన మిత్ర దేశాలైన 7 గల్ఫ్ దేశాలన్నీ కూడా నీకోసం మేమెందుకు బలి కావాలి అనుకుంటూనే తప్పదు. ఎందుకంటే వాళ్ళ మీద దాడులు జరుగుతున్నప్పుడు వాళ్ళు ప్రతిస్పందించాలి కదా, ప్రతిస్పందిస్తున్నారు వాళ్ళు కూడా, చూస్తున్నాం మనం. మూడోది ఏంటంటే పోనీ మన నాటో కూటమి దేశాలు కానీ యూరోపియన్ కంట్రీస్ కానీ తన మిత్ర దేశాలు ఒక్కటి కూడా సహకరిస్తలేవు కదా. హర్మోజ్ జలసంధిని మూసేసిండ్రు, మనం పోయి దాడి చేద్దామంటే ఒక్కడు రాలే. పైకి లిప్స్ అందరూ చూపించారు, ఒక్కడు రాలే. అట్లాగే మేము పోయి దాడి చేస్తామంటే ఇప్పుడు చెప్తున్నాం కదా, మీ నౌకలను నిమిషాలలో ధ్వంసం చేస్తా అని ఇరాన్ అంటుంది. ఇరాన్ ఏంటంటే మొండి ధైర్యంతో ఉన్నది, చచ్చడానికి సిద్ధమైన ఏం చేయలేము మనం. ఆత్మాహుతి మనం ఏం పూర్తిగా చంపేయాలి కానీ గాయంతో వదిలేశారు. సో ఇప్పుడు అదే పెద్ద ప్రమాదంగా మారింది ఇరాన్ విషయంలో. అంటే వదిలేసిందంటే వదిలేకి దయాదక్షిణతో వదిలేసి కానీ ఏంటంటే అమెరికాకు బ్రీతింగ్ పీరియడ్ కావాలి, ఆ ఊపిరి పీల్చుకునే అవకాశం రావాలి అని చూసిండ్రు. నిజంగా చెప్పాలంటే ఏదో దయాదక్షిణల మీద ఇరాన్ ముద్రిద్దామని ఏం చేయలే, వీళ్ళ శక్తి సరిపోలే. మళ్ళీ కూడా తీసుకోవడానికి హోమ్లాండ్ సెక్యూరిటీ డబ్బులు అయిపోయినాయి. యాక్చువల్ గా మన బడ్జెట్ మనలాగా ఏప్రిల్ టు మన బ్రిటిష్ వాళ్ళ బడ్జెట్ మనది ఏప్రిల్ టు మార్చ్ 10 వాళ్ళ బడ్జెట్ మొన్ననే అయిపోయింది. ఇప్పుడు 3 నెలలనే సగం హోమ్లాండ్ సెక్యూరిటీ డబ్బులు అన్నీ అయిపోయినాయి. ఏం చేయాలి వాడు? ఇంకో 9 నెలలు నడపాలి ప్రభుత్వాన్ని. ఎక్కడి నుంచి నడుపుతాడు? అసలు మొత్తం పేదరికంలో పడిపోయే పరిస్థితి. ఇప్పటికీ అడ్డగోలు అప్పులు చేసిండు, ఇవన్నీ ఉన్నాయి కదా. అందుకని ఏం చేసిందంటే కొంత బ్రీతింగ్ పీరియడ్ తీసుకుంటాను. దీన్ని ఇజ్రాయెల్ అంగీకరిస్తలేదు. యుద్ధం ఆపుడు తప్పంటుంది ఇజ్రాయెల్ అంటుంది. వాడు మా మీద దాడి చేస్తుంటే మేము వాళ్ళ మీద దాడి చేస్తుంటే మధ్యలో నువ్వే కూడా ఆపడానికి యుద్ధం అని ఇజ్రాయెల్ అంటుంది. ఇజ్రాయెల్ ఎవరి కోసం యుద్ధం చేస్తున్నా ఇజ్రాయెల్ తన ఆధీనంలో లేదు, తాను చెప్పినట్టు వింటలేదు. అట్లాగే ఎవరి కోసం యుద్ధం చేస్తున్నాడో ప్రజలు తనకు సహకరిస్తలేరు, ఎవరి కోసం యుద్ధం చేస్తున్న మిత్ర దేశాలు సహకరిస్తలేరు. ఆఖరికి యూరోపియన్ యూనియన్ కూడా అమెరికాకు శృంగభంగం అయింది, మంచిదే అని లోపల సంతోషపడుతున్నారు. మీదికి లిప్స్టిక్ అంటే మన మహమ్మద్ సల్మాన్ సౌదీ యువరాజు ఆయన కూడా ముందు రెచ్చగొట్టారు. ఇప్పుడు ఆయనే ప్రస్తుతానికి ఫ్యూయల్ సంక్షోభంలోకి సౌదీ కూడా వెళ్ళిపోయింది. సో రెచ్చగొట్టినటువంటి దేశాలు మొత్తం కూడా ఇప్పుడు క్వశ్చన్ మార్క్ లోకి వెళ్ళిపోయినాయి. ట్రంప్ ఇప్పుడు క్వశ్చన్ మార్క్ లో పడిపోయింది. ఒక్కటి ఇప్పుడు ఎవరన్నా ఆదుకుంటాడు అనుకునే ఆశ ఉంటే వాడికి దుర్మార్గుడైన ఇంకోటి దుర్మార్గుడికి స్నేహాలు కూడా దుర్మార్గమైన స్నేహం అవుతుంది. పాకిస్తాన్ కూడా ఆదుకుంటున్నాడు. వాడు ఏం చేస్తున్నాడు? పాకిస్తాన్ పోయి సంప్రదింపు చేస్తున్నాడు అంటున్నాడు. అందుకనే మన భారత పార్లమెంట్ మన రక్షణ శాఖ మంత్రి అందరూ కూర్చొని మన అఖిల పక్షాలు ఏం మాట్లాడిండ్రు? మేము దళారీ పాత్ర నిర్వహించలేము. దళారీ అంటే బ్రోకర్ కదా, బ్రోకర్ పాత్ర నిర్వహించలేము అన్నారు. బ్రోకర్ పాత్ర ఎవరు నిర్వహిస్తున్నాడు? ఇప్పుడు వాడి అవసరం వీడి అవసరం వాడుకుంది కనుక ఇండియా పాకిస్తాన్ అమెరికా ఈ రెండు మిలాఖతై పాకిస్తాన్ తో దౌత్యం చేస్తున్నాయి. మనం ఆ పని చేయమన్నాం, స్పష్టంగా చెప్పినాం మనం ఆ పని చేయమని. మనకు హైదరాబాద్ కూడా పిచ్చిగా మాట్లాడుతున్నారు కానీ అది ఆపండి మీకు మన వీళ్ళే అంటారు. మన భారతదేశం తప్పు కదా. ఏమంటే అంటున్నాం స్పష్టంగా లేదు. మనం వాడు కనుక చావనియండి మధ్యన నల్లాకాడి పంచాయతీ మనం పోతే మనం చేస్తాం. చూస్తున్నారు కదా, ఇద్దరు కొట్లాడుతుంటే మధ్యలో చచ్చిపోయిన సందర్భాలు ఎక్కువ ఉంటాయి. మనం చూస్తున్నాం కదా, మన రాజీవ్ గాంధీని అట్లా కోల్పోయినాం మనం. అమెరికాకు శాంతి దళాలను పంపడం వల్ల శ్రీలంక వాళ్ళు దాడి చేసి తీవ్రవాద దాడి చేసి మన మాజీ ప్రధాని చంపేసిందా చంపలేదా? నేను అదే ఉదాహరణ చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళిద్దరు కొట్టుకు వస్తుంటే మనం తగుదనమ్మా అని పోయి మీకు రాజీ చేస్తామంటే వినకపోతే ఏం చేద్దాం? అంటే మనం యుద్ధం చేద్దామా? తప్పు కదా. ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ దాడి ఇద్దరు పంచాయతీలో అమెరికా తలదూర్చడమే తప్పు. తలదూర్చడమే కాదు, తల కాళ్ళు చేతులు అన్ని పెట్టేసి మొత్తం వెళ్ళిపోయింది. తోకన్నా చెక్కుతే అనుకుంటే తోక కూడా లేకుండా కంప్లీట్ లోపలికి వెళ్ళి మునిగిపోయింది. ఈవెన్ ఇరాన్ విషయంలో సార్, ఇరాన్ విషయంలో కూడా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే 15 షరతులను పెడితే అమెరికా 15 షరతుల్ని కూడా కఠినంగా ఉన్నాయని చెప్పేసి తిరస్కరించేశారు. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే సార్, భూతల యుద్ధానికి దిగుతారని తెలిసి ముందే పసిగట్టి మేము ఎంతకైనా మేము మునుగుతామని తెలిస్తే మాతో పాటు మిమ్మల్ని కూడా ముంచుతాం అన్నటువంటి సిద్ధాంతంలోకి ఇరాన్ వచ్చేసింది. మొట్టమొదటి అయతుల్లా ఖమేనీతో పాటు ఫస్ట్ క్యాడర్ నాయకత్వం కోల్పోయారు, సెకండ్ క్యాడర్ నాయకత్వం కోల్పోయారు. ఆ ఇరాన్ ఉన్నటువంటి బలగాలతోటే ముందుకు నడుస్తున్నటువంటి పరిస్థితి. సో మళ్ళీ ఇక్కడ
క్వశ్చన్ మార్క్ ఎవరు ఉన్నారంటే మళ్ళీ సేమ్ ఇప్పుడు ట్రంపే ఉన్నారని చెప్పాలి. సో ఇంత ప్రపంచ ఒత్తిడి మధ్య ఇందులో ఐక్యరాజ్య సమితిలో అంతర్గత సమావేశం, భద్రతా మండలిలో సమావేశం జరిగింది. పాకిస్తాన్ పెద్దన్న పాత్ర పోషిస్తున్నాం, మేమే ఈ రెండింటి మధ్యలో పెద్దన్న పాత్ర పోషిస్తున్నాం అని చెప్పేసి ఇవన్నీ డిస్కషన్లు ట్రంప్ నుంచి వచ్చినా కానీ ఇరాన్ నుంచి మాత్రం ఖండనే వస్తోంది. అదంతా ఏకపక్ష నిర్ణయాలు, ఏకపక్ష చర్చలు, మాకు సంబంధం లేదు, మేము ఒప్పుకోవట్లే అని చెప్పేసి ఈవెన్ అంత షరతులు పెట్టినా కానీ ఇరాన్ అంతే కఠినంగా ఖచ్చితంగా నిల్చుంది. సో భవిష్యత్ ఈ యుద్ధం ఇంకా ముందుకే వెళ్తుంది అనుకోవచ్చా, ఇంకెంతకాలం పట్టవచ్చా అనేది ప్రశ్న. ఎందుకంటే ఇరాన్ అమెరికా ప్రతి మాటను వెంటనే ఖండిస్తుంది. అసలు సాంప్రదాయ లేకపోమన్నది చేస్తే బీస్తే ఇప్పుడు 5 షరతులు, నిన్నటికి మొన్నటికి తేడా అయిందని నిన్న ఒక 5 షరతులు పెట్టింది. మొట్టమొదటి మా సార్వభౌమాధికారం మనకు మీరు గుర్తించండి. రెండు మా చమురు కంపెనీలే మీరు పెత్తనం మీద లేదు, అవసరం లేదు. హర్మోజ్ జలసంధిని పంచుకునే ప్రసక్తి లేదు. 4వది ఏమంటుందంటే ఈ మూడిటితో పాటు మా తెరువు మీరు రావద్దు, మా అణుశక్తి గురించి మేము మాట్లాడతాం, మేము చేస్తాం. ఒప్పందం నుంచి వదిలి మీరు కదా అంటే మీ ఇష్టం ఉన్నప్పుడు వైదొలుగుతారు, మీ ఇష్టం ఉన్నప్పుడు కలువు అంటే కలిసేది లేదు, మేము దాన్ని వాడం విధ్వంసానికి వాడం అని మేము డిక్లరేషన్ ఇచ్చుకుంటాం. మీరు ఏమంటే మీకు అవసరం లేదు, మీరెవరు మమ్మల్ని అడగడానికి అంటున్నాను. కానీ ఈ 5 ఇరాన్ పెట్టుకున్న 5 షరతులు అంటున్నారు. ఈ 5 షరతులలో పూర్తిగా పాటిస్తే మా తెరువు మీరు రావద్దు, మీ తెరువు మేము రావంటుంది. కానీ నాకు ఇష్టం కనుక నేను చెప్తే కదా బజార్లో కనపడ్డ ప్రతి ఎవరిని వాళ్ళు తీసుకుపోతా అని ఒక కామాంధ్రుడు ఎట్లా అనుకుంటాడో, నాకు ఇరాన్ సముడు ఇష్టం కదా అని నేను తీసుకుపోతా అంటే ఎవడు ఊరుకుంటాడు, ఎందుకు ఊరుకుంటాడు? నీ పెత్తనం వస్తుంది కదా. ఒకటి ఎక్కడ వేలు పెట్టినా అమెరికా ఇప్పుడు గెలవలే కనుక అమెరికా సంగతి అర్థమైంది, దొల్లతనం అర్థమైంది. అందుకనే వీడు చావడానికి సిద్ధమైంది, చంపడానికి సిద్ధమైంది, చావడానికి సిద్ధమైంది. వాళ్ళు అట్లా లేదు, సెల్ఫ్ డిఫెన్స్. ఇప్పుడు అమెరికా ప్రజలు ఏమంటున్నారు, వాడొక్క కనుక అణుబాంబు పేలుస్తే మన మొత్తం సర్వనాశనం అయిపోతాం కదా, వాడు వెళ్తుండొచ్చు, వాడితో పాటు అందరం పోతాం కదా అందరం నా సర్వనాశనం అయిపోతాం కదా భయపడుతున్నాం. అందుకని మనం కాపాడుకుని సెల్ఫ్ డిఫెన్స్ చేసుకునే వాడు ఎప్పుడు అఫెన్స్ ఓడు. ఇప్పుడు వాడు అఫెన్స్ ఉన్నాడు, వాడు ఇరాన్ అనేది అఫెన్స్ లో ఉన్నది, వీడు డిఫెన్స్ లో ఉన్నాడు కనుక డిఫెన్స్ లో ఎప్పుడైనా తగ్గాల్సి వస్తుంది కదా. అందుకని యుద్ధాన్ని గౌరవప్రదంగా ఎట్లా ముగిద్దామని తెలియక ఇప్పుడు పాకిస్తాన్ వసుదేవుడు అటువంటి గాడిద కాళ్ళు పట్టుకుంటాడే అట్లే ఇప్పుడు పాకిస్తాన్ కాళ్ళు పట్టుకుంటున్నాడు ట్రంప్ అంటున్నాడు. బాబు ఎట్లా నువ్వు యుద్ధం ఆపండి, మనని అడగలేడు. ఎందుకంటే మనం అడిగి మొదలుపెట్టింది కాదు కదా, మనం మొదటి నుంచి అంటున్నాం యుద్ధం తప్పు, వద్దు అంటున్నాం కదా. వద్దు అంటే బట్టి ఎవరిని అడిగి మొదలు పెట్టారని మనం అంటాం. మనమే కాదు, యూరోపియన్ దేశాలన్నీ అంటున్నాయి దుందుడుగా మీరే పోయి యుద్ధం మొదలుపెట్టి. ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం చేసుకుంటే మధ్యన మనం ఆపుదాం అనుకుంటే వేరే ఉంటుండే, అది అమెరికా అనుకునే వేరే ఉంటుండే. ఇంకోటి ఏమిందంటే ఒక మాట, ఒక సామెత ఉంది తెలుగులో, ముఖ్యంగా తెలంగాణలో, పటేల్ పట్టువారి నా పట్ల ఉంటే నా పక్కన ఉంటే ఎట్లా కొడతావరా కొట్టరా మగడా అన్నది ప్రకారం. అట్లా ఇప్పుడు ఏమైందంటే అమెరికా చైనా ఇరాన్ పక్షం ఉన్నది శ్రీకాంత్, డైరెక్ట్ బహిరంగ చెప్పేస్తున్నది. టెక్నికల్ సహాయంతో సహా అన్నిటికీ చైనా అందిస్తున్నది, అవసరమైతే మొత్తం మీ సమరంతా మేము కొంటా అంటున్నది. విషయం ఏంటంటే ఈ యుద్ధంలో కొన్ని వేల డాలర్లు లాభపడేది ఇరానే కదా. ఇప్పుడు మనకు చైనాకు అమ్మడం వల్ల అనేక మొన్నటిదాకా $60-70 అమ్మింది, $100-110 అమ్ముతుంది కదా ఇదే ఇరాన్ ఇప్పుడు మనకు కూడా. అటువంటి అప్పుడు ఈ డబ్బులు వచ్చినాయి అట, ఆల్మోస్ట్ 40% ఆదాయం పెరిగింది. ఈ డబ్బులని మొన్నటిదాకా మన ఆంక్షలు విధించండి. మరి రష్యాతో అనుకుంటే మీరు ఇచ్చే చమురు డబ్బులతోని రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేస్తుంది, మీరు కొనొద్దు, మీరు ఆడొద్దు అని అన్నాడు కదా. ఇప్పుడు ఎవరిని ఆపుతాడు ట్రంప్? అంటే ఎంత దుర్మార్గం అంటే ప్రపంచ పెద్దన్నగా వ్యవహరిస్తాం అనుకుంటే పెద్దన్న ఊపర్ షేర్వాణి అందరు పరేషాని ఉంది. తూట్లు పడ్డ షేర్వాణి వేసుకొని లోపల బనీను తూట్లు పడ్డది. వెనకటి జాగ్రత్తలు ఉండేవాడు, మీది మాత్రం మంచి బ్రహ్మాండంగా కోట్ వేసుకునేవాడు, లోపల చిరిగిన బనీను అసలు అంగి కూడా ఉండకపోతుండది, ఆ దివాలా తీసిన వాళ్ళ జాగ్రత్తలాగా. ఇప్పుడు వీడు అదే తయారైంది. అమెరికా అంటే దివాలా తీసిన జాగ్రత్తలాగా ఊపర్ షేర్వాణి అందరు పరేషాని. దీన్ని ఏంటంటే ఎట్లా బయటకు వద్దాం, ఎట్లా బండ కింద చేరికింది, ఎట్లా బయటకు తీసుకుందాం అనే పరిస్థితి తయారైంది అంటున్నాను. మామూలు సామాన్య ప్రజానికి అర్థం కావాలంటే నేను ఉదాహరణ కావాలని చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ అంత శక్తివంతుడు నేను కాను అని అర్థమైంది కదా. వశిష్ఠునికి విశ్వామిత్రుడు సంవాదం ఏం జరిగిందో గిరి అవుతుందట, నాకు ఇష్టమైన దాన్ని తీసుకుపోతా, నువ్వే కూడా తీసుకుపోయేందుకు. ఆ శ్లోకాలు అద్భుతంగా ఉంటాయి శ్రీకాంత్. నిజంటే వశిష్ఠునికి విశ్వామిత్రుడు మాట్లాడితే ఇరాన్ యుద్ధ వ్యూహాలతో పోతోంది, యుద్ధ వ్యూహాలతో పోతుంది ఇరాన్ స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిజానికి గతంలో మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ఆపరేషన్ సింధూర్ టైంలో పాకిస్తాన్ నవాజ్ షరీఫ్ని పిలిపించుకోవడం, ఆసిఫ్ మునీర్ని పిలిపించుకోవడం, వైట్ హౌస్లో పిలిపించుకోవడం, ఐ లవ్ పాకిస్తాన్ అని చెప్పడం, ఇండియాకు ఎప్పటికైనా ఒక నమ్మకమైనటువంటి శత్రువు, నటించేటువంటి శత్రువు ట్రంప్ అని చెప్పడం సందేహం లేదు. బట్ ద పాయింట్ ఏంటంటే సార్, నాటో దేశాలు కూడా వ్యతిరేకించాయి ట్రంప్ని. సో ఒక క్వశ్చన్ మార్క్లో పడ్డాడు. పూర్తిగా అన్ని దేశాలు కూడా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇరాన్ అంతకంతకు బలంగా ఉంది, ఏ మాత్రం స్టేట్మెంట్ ఇచ్చినా. ఆఫ్కోర్స్ విద్యుత్
ప్లాంట్ల మీద కూడా దాడులు చేస్తూ ఉన్నారు. రాత్రి కొన్ని విద్యుత్ ప్లాంట్ల మీద దాడులు చేశారు. సో ఇరాన్ ప్రజలంతా కూడా రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నది కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఈవెన్ ఇరాన్ కూడా ఇజ్రాయెల్ మీద ఈరోజు ఉదయం నుంచి కూడా మళ్ళీ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. బట్ ఈ పరిస్థితి చూస్తే ట్రంప్ అనే వ్యక్తి ఒక మొండివాడనే కంటే పిచ్చోడు చేతిలో రాయి, ఆ రాయి ఆ సైన్యాన్ని ఆయుధాలను వాడుతున్నారు. హర్మూజ్ జలసంధిని ఆక్యుపై చేసుకుంటా అంటున్నారు, భూతల యుద్ధానికి దిగుతా అంటున్నారు. సో ఇరాన్ కూడా సిద్ధంగానే ఉంది. నాకు తెలిసి ఇరాన్ 2 సంవత్సరాల ముందు నుంచే సిద్ధంగా ఉన్నది స్పష్టంగా అర్థమవుతుంది. సో ఎటువైపు దారి తీయొచ్చు, ఇది ఎంతకాలం పట్టవచ్చు అన్నదే మరో ప్రశ్న. ఖచ్చితంగా ఒక మాటతో ముగిస్తాను సార్. ఏమంటానంటే కెనడా దేశం కూడా మొదట్లో సమర్థించింది ఇరాన్ అమెరికాను. కెనడా కూడా సమస్య లేదు. ఎందుకంటే గ్రీన్లాండ్ సమస్య ఎప్పుడు లేవనెత్తిండ్రో ఈ మన ఈ యూరోపియన్ దేశాలన్నింటి నాటకూడెం దేశాలనికి ఎప్పటికైనా అమెరికా కష్టమే. ఇప్పుడు వాణికి జరిగిన పరాభావం మాకు కూడా జరగవచ్చు కదా అనే మాట వాళ్ళ దాకా మన దాకా వస్తే ఎట్లుంటుందని ఆలోచన చేస్తున్నారు వాళ్ళు. ఒకవేళ ఇరాన్ కనుక లొంగిపోయి ఇరాన్ సర్వనాశనం చేస్తే కనుక ఇక మిగతా ప్రపంచాధిపత్యం మొత్తం అమెరికా ఇద్దాం కదా. కనుక రష్యా చైనా కూడా వ్యూహాత్మకంగా ముందుకు పోతున్నాయి. ఒకవేళ ఇరాన్ కనుక పదార్థాలను పంపితే వెంటనే ఇప్పుడు 31 ఇరాన్ లో 31 మన ప్రావిన్సెస్ ఉన్నాయి. వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఎక్కడికక్కడ పై నాయకత్వం సమస్య వచ్చేదాకా కాల్పుల విరమణ అసలు అంగీకరించిన సమస్య లేదు. అందుకని భూతల యుద్ధం చేస్తాను. ఇప్పుడు రెండైన వైమానిక యుద్ధంలో ఓడిపోయింది చెప్పాను కదా. అబాక్స్ విమానమే ధ్వంసమైంది. అమెరికా అత్యంత శక్తివంతమైన విమానం. అందుకనే ఆల్మోస్ట్ అమెరికా స్థావరాలు మొత్తం ధ్వంసం అయిపోయినాయి. అందుకని ఏనుగు తొండంలో దోమ చూస్తే దోమ చిన్నదే, ఏనుగు పెద్దది. ఏమైంది చూస్తాం కదా, ఇదే అంతే అంటున్నాను. ఇప్పుడు ఇరాన్ ఏమో దోమ లాంటిది, అమెరికా ఏనుగు లాంటి. ఏనుగు వాళ్ళ గుర్తు కూడా అదే కదా, ఏనుగు గుర్తే కదా ఎన్నికల గుర్తు. అందుకని ఏమంటున్నా అంటే ఎట్టి పరిస్థితులలో ఇవాళ ఇరాన్ తోని ఓడిపోబోతుంది. వెనక్కి ఎట్లా తగ్గాలి, ఎట్లా తీసుకోవాలనే సమస్య వస్తుంది. అందుకనే రెండు వైపులు అలసిపోతున్నారు యుద్ధం చేసి, కానీ ఎవరు ఓటమిని ఒప్పుకోవట్లేదు. యుద్ధాన్ని మేము ముగిస్తామని అమెరికా చెప్తుంది, లేదు యుద్ధాన్ని మేమే ముగిస్తామని చెప్పేసి ఇరాన్ చెప్తోంది. ఖచ్చితంగా అంటే ఈ దేశంలో నా ఉద్దేశం ప్రపంచం మరింత సంక్షోభంలో కూరుకుపోతుంది. ఇప్పుడు అమెరికా ప్రజలు ఇప్పటికే 40% పెట్రోల్ రేట్లు పెరిగినాయి. మొదలు 25, ఇప్పుడు 40% దాటి 50% దాటుదట. ఆ లెక్కన ప్రపంచంలో ఏమన్నా శాంతిగా ఉన్నా మంచిగా ఉన్నా మనమే ఉన్నాం అంటున్నాను. అంటే మన అదృష్టం అంటున్నాను, మన భారతదేశంలో పుట్టడం అంటున్నాను. నేను మోడీ ఉన్నాడా, మన సైడ్ కూడా కొంత ఎఫెక్ట్ ఉంటుందేమో సార్ రాను. ఎందుకంటే ఇప్పటికే ఎలక్షన్స్ కాబట్టి కొంత ఫ్రీ ఉన్నాయేమో, కానీ ఎలక్షన్స్ తర్వాత చాలా ఎఫెక్ట్ ఉంటుంది. కానీ ఒక్క మాట చెప్పొచ్చు, ఇప్పుడు నిజంగా చెప్పానంటే తగ్గించాల్సిన అవసరం ఏమొచ్చింది. ఇప్పుడు ఎన్నికల కోసం ఎన్నికల స్ట్రాటజీ కావచ్చు. మన ఎక్సైజ్ డ్యూటీ తగ్గించారు కదా 10 రూపాయలు. మనకు కొత్తగా వచ్చే లాభం ఏం లేదు. వినియోగదారులకు ₹1 పెరగలే, ₹1 తగ్గగాని. కానీ వాళ్ళ ప్రభుత్వం కావాలని అది కనుక భరించకపోతే ₹10 పెరిగేది, పెట్రోల్ ₹20 పెరిగేది. కానీ ₹12 ₹10 తీసేస్తే ఆ ₹10 ఎక్సైజ్ డ్యూటీ కనుక వేసి ఉంటే పెరిగేది కదా మనకు. అందుకని ఇదంతా ఎలక్షన్స్ అంటే కావచ్చు. నేనేమంటే మిగతా దేశాలతో పోల్చుకుంటే ఇప్పుడు వాళ్ళ శ్రీలంక కూడా మన చమురు వాళ్ళకి ఆఖరికి విద్యుత్ కేంద్రాలు కూడా నడిచే పరిస్థితి లేదంటే మన 98,000 లీటర్ల మన చమురు పంపించడం. దాని మీద కూడా దేశంలో చాలా నిరసన వ్యక్తం అవుతుంది. సోషల్ మీడియాలో చాలా మంది కామెంట్ చేస్తున్నారు, మన పరిస్థితి బాగాలేదంటే మనం ఇంకొకరు దానం చేసేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందని సోషల్ మీడియా. మోడీ సమర్థకుని కాదు, కానీ నేనేమంటున్నాను అంటే సర్వే జనా సుఖినో భవంతు సమస్త లోకా సుఖినో భవంతు అని మనం పాటిస్తాం. పక్క వాడికి మనం ఉన్న దానిలో ఇప్పుడు భిక్షాందేహి భవతి భిక్షాందేహి అని వస్తే మనకు ఇంతే ఉన్నది, కడుపు సరిపోదు అనుకున్నప్పుడు కొంత ఒక పిడికటన్నా వాళ్ళకి పెట్టామా అంటున్నాను. అది మన వారసత్వ సంపద అంటున్నాను నేను. దాన్ని మనం ఏంది అంటే కర్కశంగా వద్దామా, ఇచ్చి పెడదామా? అట్లాంటి ఆఫ్ఘనిస్తాన్ ఎంతో నష్టం చేసి ఆఫ్ఘనిస్తాన్ పార్లమెంట్ భవనం కట్టించడం, ఆఫ్ఘనిస్తాన్ రోడ్ వేసినాం. మనకు స్వార్థం లేదు. మళ్ళీ చైనా వాడు వేసేందుకు స్వార్థం ఉన్నది. చైనా వాడు ఆఫ్ఘనిస్తాన్ చేసిన ప్రతి సహాయం వాడికి దాంట్లో కోరుకున్నదే. పాకిస్తాన్ వాడు చేసిన ప్రతి సహాయం ఆఫ్ఘనిస్తాన్ కోరుకున్నదే వాళ్ళు. కానీ మనం అట్లా కోరుకోలే కదా. రష్యా సహాయం చేసింది కూడా ఆఫ్ఘనిస్తాన్ తో నేను పొందుదామనే కదా. మనం ఎక్కడ పొందాలని అనుకోలే. బంగ్లాదేశ్ ఇంత కష్టకాలంలో బంగ్లాదేశ్ కు సహాయాన్ని తగ్గించినాం. కానీ అసలు మొత్తం మొన్నటి బడ్జెట్ లో కూడా అవసరమైన దానిలో 30% మాత్రమే ఇస్తున్నాం, 70% బంద్ చేసినాం. కానీ ఉపకారం చేస్తే ఏమైంది చూసినాం కదా. నేనేమంటున్నాను, మోడీ ఉండడానికి సమర్థిస్తలేను నేను. రేపు కష్టాలు రావచ్చు, కానీ మిగతా ప్రపంచం అంతా కష్టాలు పడుతుంది. దానిలో మనం 10% పడుతున్నాం అంటున్నాం. స్పష్టంగా అంత యుద్ధ ఫలితాలు ఎట్లయినా వస్తాయి. అంతేందుకు 2008లో ఆర్థిక సంక్షోభం తట్టుకున్నాం మనం. ఆనాడు మోడీ ఉన్నాడా? ఆనాడు సమర్థించిన నేను. అట్లాగే 2016లో పెద్ద నోట్ల రద్దు, దాని వల్ల కూడా ఆ సంక్షోభం వచ్చింది. 2021లో కరోనా సంక్షోభం వచ్చింది. మిగతా దేశాలు ఎంత నాశనం అయిపోయి మనం ఎంత బాగున్నా చెప్పండి. నేను ప్రజల గొప్పతనం అంటున్నాను.
ప్రజల పొదుపరితనం, ప్రజలు కూడా ఎందుకులే ఇప్పుడు మనం వాడే తక్కువ చేసుకుందాం అనుకునే వాళ్ళం ఉంటాం. మన పొదుపరితనం మనం రక్షిస్తుంది. మన ఆర్థిక రైట్ వ్యవస్థలో రైట్ సార్. ప్రభుత్వాలు చేసే కన్నా మన భారతదేశ ప్రజలు భాగం ఎక్కువ అంటున్నాను. ప్రభుత్వాలు చేస్తున్నాయి కాదట్లేదు. అంతిమంగా ఒక మాట చెప్తాను శ్రీకాంత్, సమస్య లేదు. ఈ యుద్ధం ఇప్పుడు ఆగట్లేదు. ఈ మొండివాడైన ఇరాన్ లొంగ తీసుకోవాలంటే సంప్రదింపుల ద్వారానే ఎట్లా వెనుకబాటు చూస్తుంది. ఖచ్చితంగా ఇవాళ కాకుండా రేపు బ్రోకరేజ్ చేయగానే భారతదేశం ఇన్వాల్వ్మెంట్ ఉంటది అనుకుంటున్నాను నేను రేపు ఈ శాంతి చర్చల్లో. చూద్దాం సార్ ఎట్లాంటి పరిణామాలు అవుతున్నాయో. ఎనివే థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ రావు గారు. సో యుద్ధం ఇప్పట్లో ఆగే పరిస్థితి అయితే కనిపించట్లేదు. మరోరు ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ వార్ ఇంకా సీరియస్గానే నడుస్తోంది. గల్ఫ్ దేశాల మీద ఇరాన్ దాడులు కూడా తీవ్రతరం చేసింది. ఆల్మోస్ట్ ఉదయం నుంచి జరుగుతున్నటువంటి దాడుల ప్రకారం ఇప్పటికే సౌదీ అరేబియా అక్కడ 5 బాలిస్టిక్ క్షిపణులు, క్రూయిజ్ క్షిపణి ఆకాశంలోనే కూల్చేసినట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఆ గల్ఫ్ దేశాల్లో దాడుల సంఖ్య కూడా పెరుగుతోంది, క్షిపణుల దాడులు పెరుగుతున్నాయి. సో వీటన్నిటి నేపథ్యంలో ఇరాన్ ఎక్కడ తగ్గట్లేదు, అమెరికా ఎక్కడ తగ్గట్లేదు. సో ఎంత అలసిపోయినా యుద్ధం విషయంలో మాత్రం చివరి క్షణం వరకు కొట్లాడుతూనే ఉంటామని చెప్పేసి ఇరాన్ చెప్తోంది. హర్మూజ్ జలసంధిని స్వాధీనం చేసుకోవడానికి చమురు నిల్వలంటే నాకు ఇష్టం, వాటిని నేను స్వాధీనం చేసుకుంటా అంటూ ఒక మొండి పోకడబోతున్నటువంటి ట్రంప్ వ్యవహారం వల్ల ఈరోజు ప్రపంచం మొత్తం కూడా ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. భారత్ పైన ప్రస్తుతానికి అంత భారీ ఎఫెక్ట్ ఉండకపోయినా కానీ ఈ యుద్ధం కొనసాగితే కనుక ఖచ్చితంగా భారత్లో కూడా ఆర్థిక సంక్షోభం ఎదురయ్యేటువంటి ప్రమాదాలు కనిపిస్తున్నాయి. చూద్దాం ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయో. దట్స్ ఆల్ ఫర్ నో. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.